హాయ్ గైస్, ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి ఒకటి ప్రిపరేషన్ చేద్దామనేసి అయితే ఇలా ఫ్రెష్ కొబ్బరికాయలు 2 అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ యాడ్ చేయకున్నట్లయితే నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. మనం వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా ఇలా పలుకులు పలుకులుగా కోసేసుకొని అయితే మిక్సీ పట్టేసి ఇలా వేసేసుకొని మళ్ళీ వచ్చి బెల్లం కూడా తురిమేసేసి ఇలా బెల్లం కూడా నున్నగా అయితే మ్యాష్ చేసేసి ఇందులో వేసేసి నేను చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి కొద్దిగా కొబ్బరి పలుకులు ఉన్నాను అదంతా తీసేస్తున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ ఒబ్బట్టు చేసినప్పుడు క్లీన్గా రాదనేసి అయితే ఇలా చేస్తున్నాను. బెల్లాన్ని కూడా అంతా నీట్గా మిక్స్ చేసి కొద్దిగా గీ అయితే యాడ్ చేసేసి ఇక స్టవ్ మీద పెట్టేయడమే. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే అది బెల్లం అంతా పాకిడిగి నీట్గా అయితే ఇదైపోతుంది. ఇంకొక విషయం ఏమంటే మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేయకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి క్లీన్గా అయితే కుక్ అవుతుంది. ఈ టైంలో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అంతే. ఇలా అయిన తర్వాత ఈ కంటెస్టీ వచ్చినాక స్టాప్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ కొద్దిగా బెల్లం అలానే ఉందంటే ఇది మ్యాష్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే చేస్తుంది. ఏం లేదు, అది ఆరిన తర్వాత ఇలా అయితే ఉండలుగా పట్టుకొని ఇలా పెట్టేసి మనం సేమ్ ఒబ్బట్టు ప్రాసెస్లో అయితే తొట్టేసేసి ఇలా స్టవ్ మీద వేసి కొద్దిగా గీ అయినా అప్లై చేసుకోండి, నూనె అయినా అప్లై చేసుకుని నేను వచ్చేసి గీ యాడ్ చేసుకుని అయితే కాల్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే ఒబ్బట్టు అయితే రెడీ అయిపోయింది గైస్. ఈ విధంగా వచ్చి చాలా టేస్ట్ మాత్రం ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చి పచ్చి కొబ్బరి కూడా తీసుకొని నేను వేరే బౌల్లో వేసుకుని కొద్దిగా సాసులు, తెల్లగడ్డ, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాను. ఇక్కడ ఆయిల్ పెట్టి సాసులు, శనగబ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు, మళ్ళీ వేరుశనగ, కరివేపాకు వేసేసి కొద్దిగా లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి మిక్స్ చేసి ఈ విధంగా అది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటున్న ఈ మిశ్రమాన్ని అందులో కలిపేసేసి 2 మినిట్స్ పాటు కలిపేసి నిజంగా అయితే ఇక్కడ కొబ్బరి చిత్రం అయితే సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అయితే కమెంట్ రూపంలో తెలపండి. ఇక్కడ పిల్లలకు లంచ్ బాక్స్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక 3-4 డేస్ అయితే మనకు స్టోర్ కూడా చేయొచ్చు. ఇలా నేను కలిపేసి ఈరోజు నైట్ ఒబ్బట్టు చేతికి అయితే ఇలా ప్రిపరేషన్ చేశాను. నిజంగా అయితే టేస్ట్ సూపర్గా ఉంది. బై గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ